ఈ మాజీ ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనరు శాంతి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు బాగా వినపడింది. కొద్ది కాలం కిందట విశాఖలోనే భూములకు సంబంధించినటువంటి వివాదంలో తర్వాత విజయసాయిరెడ్డితో ఆమెకు ఉన్నటువంటి సత్సంబంధాలకు సంబంధించి ఆ తర్వాత తమ భర్త మదన్ మోహన్ ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ల నుంచి ఈ పేరు బాగా వినపడింది. ఆమె స్టార్టింగ్లో ఈ ఎన్టీఆర్ జిల్లా ఈ ప్రాంతాల్లో పనిచేసిన దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసినప్పుడు ఆవిడ హవాకి ఏమాత్రం ఎదురుండేది కాదు. ఎందుకంటే కమిషనర్లు సైతం కూడా ఆవిడ ఎదురుకించి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఎండోమెంట్ పాలసీని పూర్తిగా వ్యతిరేకించడమే కాకుండా ఎండోమెంట్లో ఆమెకి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూముల విషయంలో కావచ్చు, ఎక్కడ వైసీపీ నేతలు ఏది దోచుకుంటున్నా ఆమె పెద్దగా వాళ్ళకి బాగా సహకరించేది, పెద్దగా పట్టించుకునేది కాదు, బాగా సహకరించేది. అంటే భూములు దోచుకుంటున్నా ఆవిడేం పెద్దగా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చునేది, కానీ వాళ్ళకి సహకరించడంలో మాత్రం బాగా ముందుండేది. ఒకవేళ కమిషనర్ వాళ్ళ ఉద్యోగ భద్రతను దృష్టిలో పెట్టుకుని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా ఆ వ్యవహారం చాలా పెద్దోళ్ళ టేబుల్ మీద దాకా తీసుకెళ్లేది అనేది ఆవిడ గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ఎవరు అంటే ఆమె భర్త మదన్ మోహన్ అటువంటి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనే. సో కొద్ది కాలం తర్వాత ఆవిడ సస్పెన్షన్ గురైంది. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలకు సంబంధించి ఏంటంటే ఈ ఐఏఎస్లు అంటే సివిల్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు ఒక వివాహం తర్వాత చట్ట వ్యతిరేకంగా రెండో వివాహం చేసుకుంటే అంటే విడాకులు లాంటివి ఏమీ లేకుండా చట్ట వ్యతిరేకంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే వాళ్ళని సస్పెండ్ చేస్తారు. సో తర్వాత ఆమె తర్వాత భర్త అతను మదన్ మోహన్ వదిలేసి వేరే అతనితో సుభాష్ అనే అతన్ని రెండో వివాహం చేసుకోవడం. తర్వాత ఎండోమెంట్ కమిషనరు ఆవిడని వివరణ అడిగారు. మీరు సస్పెన్షన్కి కారణాలు అడుగుతూ ఇంకొక నోటీస్ జారీ చేస్తే అందులో ఆవిడే పేర్కొంటూ నా భర్తకి నేను చాలా కాలం దూరంగా ఉండడంతో వల్ల రెండో వివాహం చేసుకున్నానని చెప్పారు. భర్తకి చాలా కాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆమె చట్ట ప్రకారం విడాకులు తీసుకుని చట్ట ప్రకారం అన్నీ చేసి చట్ట ప్రకారం రెండో వివాహం చేసుకోవాలి. కానీ ఆవిడ రెండో వివాహం అన్అఫీషియల్గా చేసుకుంది. అంటే భర్తతో దూరంగా ఉండటం వల్ల. అంటే వేరే ఇతర సంబంధాలు పెట్టుకోవడం అనేది వేరే విషయం అయితే ఇతర సంబంధాలు పెట్టుకోకుండా ఆవిడ డైరెక్ట్గా వివాహమే చేసుకున్నాను అని చెప్తూ ఉంది. సరే, మరి అది ఆ సివిల్ సర్వీసులో ఉన్న వాళ్ళకి మరి అది దాని ప్రకారం సివిల్ సర్వీసులు ఉన్న వాళ్ళు అలాంటి కార్యక్రమాలకి పూనుకొనకూడదు కాబట్టి ఆవిడ మీద చర్యలు తీసుకున్నారు. సో ఇప్పుడు ఆవిడ కంపల్సరీ ఆమె రిటైర్మెంట్ అంటే నిర్బంధ పదవి విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పదవి విరమణ ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఆవిడ గతంలో ఎదుర్కొన్నటువంటి ఆరోపణలు లేదా ఎండోమెంట్కు సంబంధించినటువంటి భూములు అవకతవకల విషయాలు ఇవన్నీ కాదు. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ సస్పెండ్ అయి ఉంది. సో దాని మీద ప్రభుత్వం వేరే ఒక విచారణ కమిటీ వేస్తుంది. ఆ కమిటీ ద్వారా ముందుకెళ్తుంది. అందులో అప్పుడు ప్రజాప్రతినిధులు ఈవెన్ బలవంతం పెట్టి చేయించారు. అప్పుడు మనం చూసాం కదా, శ్రీలక్ష్మి కేసు విషయం చూసిన ఇతర అధికారులు కొన్ని కేసులు ఎదుర్కొని ఉంటారు. ఎండోమెంట్లోనే చాలా అవకతవకలు జరుగుతుంటే చాలా కేసులు ఎండోమెంట్లో ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే గుళ్ళలో జరిగేటువంటి వ్యవహారాలు, దేవాదాయాల్లో జరిగే వ్యవహారాలు, భూములకు సంబంధించిన వ్యవహారాలు, ఇలాంటి చాలా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంటారు. చాలామంది సస్పెండ్ అవుతూ ఉంటారు. తిరిగి మళ్ళీ విధుల్లోకి వస్తుంటారు. కోర్టును ఆశ్రయిస్తారు, స్టేలు తీసుకొస్తారు, లేదంటే 3 నెలలు 6 నెలలు సస్పెన్షన్ అవుతూ ఉంటారు. తర్వాత వచ్చి మళ్ళీ జాయినింగ్ ఆర్డర్స్ కోసం తిరుగుతుంటారు, జాయిన్ అవుతూ ఉంటారు. ఆ పోస్ట్లో కాకుండా వేరే పోస్టులు ఇంకెక్కడో చోట వాళ్ళకి పోస్టింగ్ వేస్తూ ఉంటారు, మళ్ళీ అక్కడికి వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా కొన్ని అవినీతి ఆరోపణల కార్యక్రమాలు ఎదుర్కొంటానే ఉంటారు ఎప్పుడు చూసినా. సరే, ఈవిడ సస్పెండ్ అయినటువంటి వ్యవహారము ఏది భూములకు సంబంధించినటువంటి విషయాలు ఇవి కాదు. అప్పట్లో ఆవిడ చేసినటువంటి ఈ విజయసాయిరెడ్డి అంశము, ఆ విజయసాయిరెడ్డితో పాటు ఆవిడ చేసినటువంటి ప్రయాణం,
విశాఖలో భూముల వ్యవహారం, ఇవన్నీ కాకుండా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు ప్రభుత్వం ఇప్పుడు సీరియస్గా తీసుకుని ఇదంతా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవిడో పెద్ద చర్చానాంశంగా మారిన పరిస్థితుల్లో ఆవిడ్ని సస్పెండ్ చేసి పక్కన పెట్టారు. సస్పెండ్ చేసిన పక్కన పెట్టిన తర్వాత వివరణలు అడిగారు ఆవిడ నుంచి. ఆ ఎండోమెంట్కి కావాల్సినటువంటి వివరణలు అడిగితే ఆవిడ దగ్గర నుంచి సరైనటువంటి ఆన్సర్ రాలేదు. ఆన్సర్ రాకపోవడంతో ఇవాళ ఆవిడ ఆన్సర్ సరిగ్గా రాకపోవడంతో ఇప్పుడు ఆవిడని నిర్బంధ రిటైర్మెంట్ అంటే పదవి విరమణ చేయించేదానికి కమిషనర్ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గత నెలలోనే ఎప్పుడో ఆవిడకి నోటీస్ ఇచ్చారు. నోటీస్కి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి వివరణ ఏదైతుందో ఆ వివరణకి వీళ్ళు సాటిస్ఫై కాలేదు, లేదంటే ఆ ప్రభుత్వం సాటిస్ఫై కాలేదు, లేదంటే ఆ శాఖలో ఉన్నటువంటి నిబంధనలకి అనుకూలంగా లేవు, నిబంధనలకి వ్యతిరేకంగా ఉన్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా ఉండటం అంటే ఆవిడ చెప్పినటువంటి రీజన్ ఏదైతే ఉందో, అంటే మనం నోటీస్ ఇచ్చినప్పుడు దానికి రిప్లై ఇవ్వాలి. ఆ రిప్లైలో ఇచ్చినటువంటి రీజన్ ఏదైతే ఉందో ఆ రీజన్ ద్వారా ఇప్పుడు ఆ రీజన్ చూపించి ఇప్పుడు ఆవిడ్ని పూర్తిగా పదవి విరమణ, కంపల్సరీ పదవి విరమణ చేయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో దానికి త్వరలోనే ముగింపు పలకబోతుంది ఎండోమెంట్ కమిషనరేట్ నుంచి అనేది అందుతున్నటువంటి సమాచారం. అయితే కంపల్సరీ శాంతి పదవి విరమణ చేయాలి అనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఆవిడ చేసిన ఆ నేరం ఏదైతే ఉందో, తన భర్తను మోసగించి ఓ సివిల్ సర్వీసెస్లో ఉండి అన్అఫీషియల్గా ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆ బిడ్డ విషయంలో కూడా చాలా వ్యవహారం నడిచింది. ఆ బిడ్డ విషయంలో కూడా చాలా వ్యవహారం నడిచింది. అంటే ఆ బిడ్డని డిఎన్ఏ పంపమని, విజయసాయిరెడ్డిని డిఎన్ఏ టెస్టులు చేయాలంటూ అప్పుడు మదన్ మోహన్ ఇక్కడ నుంచి రాష్ట్రపతి దాకా వెళ్ళి మరీ రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో ఈవిడ ఇచ్చినటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో అది సముఖమైనటువంటి ఆన్సర్ కాకపోవటం, ఆవిడ ఆ సర్వీసులో ఉండి అలాంటి ప్రక్రియ చేయడం అంటే ఇప్పుడు దాన్ని కోర్టుకి వెళ్ళటానికి కూడా సివిల్ సర్వీస్లో ఆల్రెడీ ఉన్నటువంటి రూల్ కాబట్టి దాన్ని కోర్టులు కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇతర అవినీతి కేసుల్లో అయితే ఆవిడ స్టే తెచ్చుకోవడానికి ఉంది, ఆరోపణలే కాబట్టి ఆవిడ అది నిర్ధారణ కాలేదు కాబట్టి. సో ఇదైతే నిర్ధారణ అయిందని ఆవిడ ఒప్పుకుంది కాబట్టి దీని నుంచి ఎవరు కాపాడలేరు. సో ఇప్పుడు శాంతి కంపల్సరీ పదవి విరమణ చేయాలి. దానికి కారణం ఆవిడ చేసినటువంటి ఆ నేరమే అనేది స్పష్టమవుతుంది.